పరిశీలిస్తున్నారు. మరి 2021 సంవత్సరము మరి సెప్టెంబర్ మాసము మొట్టమొదటి ఆదివారం దినమున మరి దేవుడు మనకి సజీవ లెక్కలో మనకు అవకాశం ఇచ్చాడు. మరి ఎంతోమంది నిద్రించారు. మరి మననైతే దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి తన యొక్క సహవాసానికి మనం పిలిచాడు. తన సహవాసానికి మనం పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనా మరి కృపకి పాత్రుడు. ఈ దినమున మనము కొన్ని వాక్యాలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమి చేశాడు, కొన్ని పనులు చేశాడు కదా. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చేసిన పనులు ఏమిటి? ఆయన ఈ సృష్టిలో కొన్ని పనులు చేశాడు, సృష్టితో కొన్ని అద్భుతాలు చేశాడు. అంతమాత్రం కాదు, ఆయన మనల్ని తన యొక్క నామ మహిమార్థమై కొన్ని విడుదల పాప క్షమాపణ చేసి ఉన్నాడు. సో యేసుక్రీస్తు వారు ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు చేసిన పనుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేయాలని. యోహాను సువార్త దయచేసి గమనించండి, పరిశుద్ధంగా గమనించి యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం. అందరూ చూడండి, బైబిల్ చూడండి. అందరూ బైబిల్ తీసుకోండి అన్న. బైబిల్ తీసుకోండి అందరూ ఎవరిబడి చదవండి, బైబిల్ చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో, ఓకేనా, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అంటే కలిగి ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైతే భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, లేకపోతే ఈ సృష్టిలో జంతువులు, జలచరములు, ఆకాశ పక్షులు, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలిగి ఉండలేదు. వాట్ డస్ ఇట్ మీన్? దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఏ పని అయినా సరే సృష్టిలో భాగముగా ఏ పని అయినా సరే దేవుని మూలముగానే కలిగినది అనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కలిగి ఉండడం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, దేవుని సృష్టి అద్భుతమైనది, మరి మనందరికీ తెలిసినదే. ఎట్లా అద్భుతమైనది అంటే పిల్లరా మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు ఈ సృష్టిలో అనేకమైనటువంటి వృక్షాలు సృజించాడు. మనకు తెలియదు, అక్కడక్కడే ఒక చెట్టు విచిత్రమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్లు దేనికి ఉపయోగపడతాయో మనకి తెలియదు. ఈ సృష్టి యావత్తులో వాటిలో కొన్ని పనికొచ్చేవి ఉన్నాయి, కొన్ని ఏమో పనికి రానివి ఉన్నాయి. అంత మాత్రం కాదు, ఒకే చెట్టు ఒకే జాతికి సంబంధించి అనేక రకాలు. ఉదాహరణకి మనము కీరా తీసుకుంటాం కదా. కీరా అంటే దోస, దాంట్లోనే మళ్ళీ దోసకాయ కదా, ఎల్లోగా ఉంటాయి కదా, పసుపుగా ఉంటాయి. దాంట్లోనే మళ్ళీ బుడ్డ బుసరకాయ అని ఉంటుంది కదా, చిన్నవి ఉంటాయి కదా. సో అవి అన్నీ కూడా అంటే ఈ దోస జాతులు ఇవన్నీ కూడా అంటే దాంట్లో పిచ్చివి కూడా అంటే చేదు దోస అంటే నేను జస్ట్ ఒకటే మోడల్ చెప్పాను నేను. ఇంకా ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ సృష్టిలో మనకు తెలియనివి అనేకమైనవి ఉన్నవి. ఉదాహరణకి మనము జలచరముల గురించి మనం చూసినప్పుడు నీటిలో సంచరించేటువంటి జలచరములు అవి ఫిష్ కదా, చేప గురించి మనం చూస్తాం. కొన్ని రకాల చేపల గురించి వాటికి ఇంతవరకు పేర్లు కూడా తెలియదు మనకి. మరి కొన్ని జంతువులు, లేకపోతే మరి కొన్ని జంతువుల పేర్లు కూడా మనకి, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే మరి ప్రపంచంలో మరి పెద్ద అడవుల్లో ఉన్నటువంటి అమెజాన్ మరి ఫారెస్ట్ గురించి మనకు తెలుసు కదా. అమెజాన్ అడవుల్లో ఉంటాయని చెప్తారు. అందుకే ఏ పేరు, కొన్ని పేర్లు పెట్టినటువంటి ఎందుకు ఈ మాట చెప్తారంటే కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలిగి లేదు. గమనించాలి ప్రేరణ. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన ద్వారానే కలిగినది. ఇంకొక విశేషము
మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మరి కేవలం సృష్టిని మాత్రమే సృజించాడు, కానీ వాటికి పేర్లు పెట్టే భాగ్యము బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఇది జామ అని పేరు పెట్టాడు, లేకపోతే ఇది యాపిల్ అని పేరు పెట్టాడు, లేకపోతే ఇది సపోటా అని పేరు పెట్టాడు. ఇలా గమనించండి, ఇది పప్పాయ అని పేరు పెట్టాడు. ఎవరు సృష్టించిందేమో దేవుడు, పేర్లు పెట్టిందేమో ఆదాము. గమనించాలి. అంటే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఆ తర్వాత మనం అర్థం చూస్తున్నాం. ఆయనలో జీవం ఉండెనము, ఆ జీవం మనుషులకు వెలుగయ్యిండెను. ఇప్పుడు గమనించండి, ఎవ్రీ ఎగ్జిస్టింగ్ ఏదైతే సృష్టిలో కలిగినదో అంత కూడా ఆయన ద్వారానే, ఆయన మూలముగానే కలిగిందనే సత్యాన్ని దేవుడు మనకి తెలియచేస్తాడు. అదే 10వ వచనంలో కూడా మనకు మాట మనం చూస్తాం. అదే అధ్యాయము 10వ వచనంలో ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని, రైట్ గమనించాలి ప్రేర, హీఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ హీఈస్ ఇన్ ద వరల్డ్. ఆయన లోకములో ఉన్నాడు, లోకము ఆయన చూడలేదు. లోకము ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయన తెలుసుకొనలేదు. ప్రేర, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క చిత్తములో మరి దేవుని యొక్క ఉద్దేశం అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదు. లోకములో ఆయన ఉన్నాడు, కానీ ఆయన్ను ప్రజలు కనుగొనలేదనే సత్యాన్ని ఇక్కడ వాక్యం మనకి తెలియచేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడినది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా, తీసిన వారు. అవి సింహాసనములైనవి, ప్రభుత్వములైనవి, ప్రధానులైనవి, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇక్కడ గమనించండి పిల్లలు, దేవుని యొక్క లేఖనములో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మరి 16, 17 వచనాలు ఇక్కడ ఏమంటాడంటే, ఏలయనగా ఇక్కడ ఏమంటాడు, ఏమంటాడండి, ఆకాశమందున్నవియు. ఇప్పుడు ఆకాశమందు ఏమన్నవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 9 గ్రహాలు. ఈ జస్ట్ మనకి ఇంతవరకే తెలుసు. సూర్యుడికి తెలుసు, చంద్రుడికి తెలుసు, మరి 9 గ్రహాలు ఉన్నట్టుగా మనం చదువుకున్నాం. కొన్ని నక్షత్రాలు కనబడుతున్నాయి. బట్ బియాండ్ దట్, దానికి మించి ఆకాశంలో ఎన్నో కోట్ల నక్షత్రాలు, గెలాక్సీ, మనకు తెలియనటువంటి ఎన్నో మరి సృష్టిలో ఆకాశములు ఉన్నాయి. ఆకాశమందున్నవియురు, భూమి అందున్నవియు. భూమిలో మనకు కనబడుతున్నాయి కొన్ని కదండి. భూమిలో మనకు కనబడుతున్నాయి ఇప్పుడు చెట్లు, మరి వృక్ష సంపద, లేకపోతే పశు సంపద, లేకపోతే మరి జలచరములు, ఇవి కొన్ని మనకు కనబడుతున్నాయి. కనబడనివి, అదృశ్యమైనవి. ఇక్కడ మనకి వాక్యము తెలియచేస్తే సత్యం ప్లేర ఏమిటి మనకి? ఏలే అనగా ఆకాశమందున్నవియు, భూమి అందున్నవియు, దృశ్యమైనవియు గాని అదృశ్యమైనవి గాని. మనకు కనబడేది మాత్రమే కాదు, కనబడనిది ఒకసారి మనకు తెలుసు పిల్లారా. అంటే దేవుడు సృష్టించిన సృష్టి ఇంతవరకే ఉంది, కానీ మనిషి కూడా దేవుని జ్ఞానముతో కొన్ని సంపాదించాడు. ఉదాహరణకి ఎయిర్ప్లేన్ కదా, దేవుని సృష్టిలో ఎయిర్ప్లేన్ అనేది లేదు, కానీ మనిషి దాన్ని సృష్టించాడు. ఎట్లా? ఆకాశంలో సంచరించేటువంటి పక్షిని అర్థం చేసుకొని అది 2 రెక్కలతో ఏ విధంగా ఆకాశంలో ఎగురుతుందో అనే విషయాన్ని రైట్ బ్రదర్స్ అనేటువంటి 2 ఇంజనీర్స్కి మరొక సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి జన్మించిన మరి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. అంత మాత్రం కాదు, మరి స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు. లేకపోతే ఇప్పుడు మనము నీటి మీద ఏ వస్తువు వేసినా నీళ్ళలో మునిగిపోతుంది కదా, ఏ చిన్న వస్తువు వేసినా మునిగిపోతుంది. కానీ ఒక మరి కొన్ని వేల టన్నుల బరువు ఉన్నటువంటి ఒక షిప్ని సునాయాసంగా నీటి మీద తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే దాన్ని ఎట్లా ఆలోచన చేస్తారంటే, దేవుడు నోవాహుకి ఒక ఆలోచన ఇచ్చాడు. నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఇక్కడ దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ
అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను గాని ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడింది. ఇక్కడ గమనించండి, ఎవ్రీథింగ్, ఆల్ క్రియేషన్ క్రియేటెడ్ బై హిమ్, ఆయన ద్వారా సృజించబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడింది. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయన శిరస్సు. ఆమె చెప్పండి హల్లెలూయా. వాస్తవానికి ఇన్ని సృజించిన దేవుడు, ఆకాశమందున్న మరి ప్రతిదీ, భూమిలో ఉన్న ప్రతిదీ, భూమిలో మరి ఇంకా భూమి కింద మనకు తెలియనివి చూడండి ఎట్లా, మరి వజ్రాలు, మరి బొగ్గు, వెండి, బంగారము అన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి మనకు? పెట్రోల్, డీజిల్ ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది. మనకు అదృశ్యమైనవి అవన్నీ కూడా మనకు తెలియనివి. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు 17 వచ్చారు కదండి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. లేదా మరి దేవుడు అన్నిటికంటే ముందున్నాడు, అన్నిటిని సృజించిన వాడు. మరి అంత మాత్రమే కాదు, అన్నిటినీ తన యొక్క మాట చొప్పున నడిపించే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనం చదవండి. ఈ దినముల అంతమందు, అంతే కదా, చదవమ్మా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించారు. ఉదాహరణకి గమనించండి పిల్లరా, ఈ రోజున మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఒక కారు, లేకపోతే ఏదైనా ఒక బండి, లేకపోతే ఏదైనా సరే ఒక ఇల్లు, లేకపోతే ఇంకేదైనా సరే ఒక వస్తువు మనం సంపాదించామంటే అది మన పిల్లలకి శాశ్వతంగా ఇస్తాం. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని, భూమిని మొత్తాన్ని సృజించిన తర్వాత ఆయన కుమారుని గురించి ఏమంటున్నాడు? సమస్తమునకు వారసునిగా నియమించారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ద ఫాదర్ క్రియేటర్, తండ్రి అయిన దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని సృజించిన తర్వాత యేసుక్రీస్తు వారిని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపం విషయములు శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందాను. వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నతన లోకమందు మహామహుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండాను. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకున్నాడు. హీ హంబుల్ హిమ్సెల్ఫ్, తను తాను తగ్గించుకొని మరి తండ్రి మాటకు విధేయత చూపించడంతో కారణం చేత ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనకి మరి ఇచ్చినటువంటి మరి ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ మొత్తం సృష్టికి ఆయన ఆధారభూతుడిగా ఉన్నాడు. ఈ మొత్తము కూడా ఆయన మాట ద్వారా సృజించాడు. ఈ మొత్తానికి ఆయనే అధికారి కదా. ఈ రోజున మనం ఏం చేస్తామంటే ఒక కొంత స్థలము, ఒక 100 గజాల స్థలం సంపాదించుకున్న తర్వాత అబ్బో నేను చాలా గొప్ప అని చెప్పేసి మనము, ఎవరిది ఈ స్థలం? ఎవరిది అసలు? ఎవరిది? దేవుడిది. దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఒక 100 గజాల స్థలం లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత అబ్బా నేను చాలా గొప్ప అని ఎంతో ఆరాటపడతా ఉంటాం. నథింగ్, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అన్ని విడిచిపెట్టాలి. ఈ భూమి, ఇల్లు, మనకున్న వాహనాలు, వస్తువు, వెండి, బంగారము అన్ని విడిచిపెట్టాలి. దేవునితో నీ యొక్క సహవాసము, దేవునితో నీకున్నటువంటి ఆ యొక్క అసోసియేషన్, ఏదైతే సంబంధం ఉన్నదో అదే నిన్ను నిత్య జీవనానికి తీసుకెళ్తాది, ఇంకేది తీసుకెళ్ళదు. నువ్వు డాక్టర్ గారు కావచ్చు, యాక్టర్ గారు కావచ్చు, నువ్వు ఇంజనీరు కావచ్చు, మరి ఎంత సైంటిస్ట్ కావచ్చు, ఎవరిమైనా కావచ్చు, కానీ దేవుని చిత్తము నీలో లేకపోతే, నువ్వు దేవునిలో నువ్వు లేకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే కదా. నువ్వెంత ప్రణాళికలు, ఎంత ఉద్దేశము నీలో ఉన్నా కదా. ఒక్కోసారి కొంతమందికి ఎంతో
కొత్త కొత్త జ్ఞానం ఉండొచ్చు, నువ్వు సైంటిస్ట్ కావచ్చు, ఏథిస్ట్ కావచ్చు. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న సమస్య మనకు తెలుసు పిల్లరా. మరి ప్రజలుగా చూసేటువంటి స్థితిలో లోకం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ సృష్టి యావత్తు కూడా యేసుక్రీస్తు వారి మూలముగా కలిగిందనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. అంతవరకు కాదు, యేసుక్రీస్తు వారికి ఈ లోకంలోకి వచ్చి మనతో పాటుగా నివసించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ 17 verse 1 onwards. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణము చేసి నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచి ఉన్నాను. తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. పిల్లరా, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? హీ కేమ్ టు దిస్ వరల్డ్. వాట్ వాజ్ ద పర్పస్ టు కేమ్? ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? అండ్ వాట్ వాజ్ హిజ్ వర్క్? ఆయన ఏ పని చేశాడు ఈ లోకంలో? కదా మనం వచ్చాము, వెళ్తాం కదండి. ఎన్నో అడవిలో జంతువులు ఎన్నో పుడతాయి, చనిపోతాయి. నిజంగా మనకు తెలియదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. స్త్రీలుగా ఉన్నవారు అవి ఎట్లా గర్భం ధరిస్తాయో మనకు తెలియదు, అవి ఎట్లా పిల్లలకు అంటాయో మనకు తెలియదు, అవి ఎట్లా చనిపోతాయో మనకి తెలియదు. అడవిలో జంతువులు కన్నా తెలుసమ్మా? తెలియదు. నీవు నేను మనమే ఒక చిన్న ఏదైనా సరే ఒక వ్యక్తికి గర్భిణి అంటే ఏం చేస్తాం? ఆమెకి ఎన్నో పరిశాన్ కదా. నన్ను తప్పుగా అర్థం, నెల తప్పింది అనగా మంచం దిగొద్దు అది ఎంత పరిశాన్ ఉంటుంది కదా. మరి అడవిలో ఆ జంతువులు ఎట్లా పరిశాన్ ఉంటాయో మరి మనకు తెలియదు. దేవుడు ఎంత జ్ఞానంతో ఈ సృష్టిని సృజించాడు కదండి. మనం వచ్చాము ఈ లోకంలోనికి, ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం కదా. వచ్చాము, వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చాము? మనకి వచ్చామంటే ఏదైనా ఒక పర్పస్తో మనం జీవించాలి కదా. యేసుక్రీస్తు వారు ఒక పర్పస్ ఈ లోకంలోకి వచ్చాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ, ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ఎవరైతే ఒప్పుకుంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ప్రేరణ మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారికి ఆయన నిత్య జీవం ఇచ్చాడు. ఇప్పుడు నీవు నేను మనల్ని ఎవరైనా సరే నమ్మితే వారిని మనం ఏం చేస్తాం? సింపుల్గా మోసం చేస్తాం కదా. వీఆర్ చీటింగ్ దెమ్. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది వీ షుడ్ నాట్ చీట్ దెమ్ కదండి. వారిని మోసం చేయకూడదు. అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణము చేసి తిని. ఆమె చెప్పండి హల్లెలూయా. సంపూర్ణము చేసాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు 4వ వచనంలో, ఇట్ వాజ్ ఫినిష్డ్, నేను సంపూర్ణం చేశాను. ఇదే మాటని సిలువలో ఆయన చెప్పాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన పని నేను ఫినిష్ చేశాను కదా, సమాప్తమైనదని చెప్పాడు. అదే మాటని మనం చూసినట్లయితే మరి పౌలు గారు ఆ మాట చెప్తారు కదండి. ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్ అండ్ ఫినిష్ మై రేస్. మంచి పోరాటం పోరాడితని నా పరుగు కడముట్టించేతని. సో పిల్లరా, యేసుక్రీస్తు వారు మంచి పోరాటం పోరాడాడు. ఆయన పనిని తొలముట్టించాడు. అంత మాత్రం కాదు, ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీవు నన్ను తండ్రి లోకము పుట్టక మునుపు
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్, ఈ సృష్టి సృజించక మునుపు వాట్ వాజ్ ద గ్లోరీ విత్ హిమ్, విత్ ద ఫాదర్. తండ్రి యొద్ద ఏం మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ కుమార్ని మరి బలపరచమని మరి తండ్రిని యేసుక్రీస్తు వారు కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. మనకి ఏదైనా సరే సమస్య ఉన్నది, ఒకవేళ అది ఫైనాన్షియల్ క్రైసిస్, లేకపోతే ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, మరి ఇంటి సమస్య, మరి సంఘ సమస్య, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లం, యూ షుడ్ ప్రే అండ్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి మనము జవాబు పొందుకునే వారికి ఉండాలని నేను ప్రభు పర్యటన కోరుచున్నాను. యేసుక్రీస్తు వారిని మరి ఎవరు కూడా, అంటే దేవుడైన సృష్టికర్తని ఎవరు కూడా చూడలేదు. చూడండి, యోహాను సువార్త 6:46, 6:46, యోహాను సువార్త 6:46 చదవండి అమ్మా. తీసారా? రైట్, ఇక్కడ గమనించండి ప్లాన్. ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు కనుక ఆయన దేవుడిని చూశాడు కదా. ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయన తండ్రిని చూసి ఉన్నాడు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితల అరణ్యంలో మన్నాను తిని చనిపోయి. ఇక్కడ గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు అన్నారు కదా, నా శరీరము తినాలి, నా రక్తము త్రాగాలి. ఏమిటి శరీరము, ఏమిటి రక్తము? చాలా మందికి అర్థం కాని విషయం. ఈ రోజున ప్రభు వల్ల మనం పాల్గొంటాం. యేసుక్రీస్తు అన్నారు కదా, జీవాహారము నేనే. మనము జీవాహారం అటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి. తండ్రి యొద్ద నుంచి వచ్చిన వారు తప్ప ఎవరు కూడా మరి తండ్రిని చూడలేదని చెప్తున్నా. యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద నుంచి వచ్చాడు కాబట్టి ఆయన తండ్రిని మనకి కనబరిచాడు. మరి ఆయన మరి ఆ ఉద్దేశాన్ని మనకు బయలుపరిచిన సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చూస్తున్నప్పుడు యోహాను సువార్త 12:45, యోహాను సువార్త 12:45. తండ్రిని ఏ విధంగా కనబరిచాడు చూస్తున్నాం. 12:45 రైట్ రైట్. ఇక్కడ గమనించండి, ఇంతకుముందు ఏమన్నాడు? తండ్రి యొద్ద నుంచి వచ్చిన వారు తప్ప ఎవరు తండ్రిని చూడలేదని చెప్పాడు. అవును కదండి. యోహాను సువార్త 6:46. ఇక్కడ యోహాను సువార్త 12:45 ఏమంటాడంటే ఏమన్నా, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆమె చెప్పిన హల్లెలూయా. అంటే యేసు ప్రభుని ఎవడైతే వెంబడిస్తారో, యేసు ప్రభుని ఎవరైతే అనుసరిస్తారో వారు ఎంత మాత్రం కూడా చీకటిలో ఉండక మరి వెలుగులో ఉంటారు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇంతకుముందు అన్నాడు నేనే జీవాహారం అని చెప్పాడు. ఇక్కడ ఏమంటాడు? నేను ఈ లోకమునకు వెలుగు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నానని చెప్తున్నాడు. సో పిల్లలు గమనించండి కదా. గత రాత్రి మరి కరెంటు ఎంతమంది ఇళ్లలో ఉంది కదా? అందరి ఇళ్లలో కరెంటు పోయింది కదా. కరెంటు పోతే ఏమవుతుంది? దోమల పరిశాన కదా, ఫ్యాక్టరీలు నడవవు, లేకపోతే ఏ కంపెనీలు ఏ పని నడవదు, ఇంట్లో అందరికీ ఫ్యాన్లు నడవు, పరిశాన్ని. ఇక్కడ మనుష్యులు దే ఆర్ ట్రస్ట్ ఇన్ ద ఆర్టిఫిషియల్ లైట్. మనుషులు కల్పించిన, మనుషులు సృజించిన లైట్ మీద ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లేదా లోకానికి వెలిగినటువంటి, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, నీకు బదులు మరణించిన చిరజీవము నీకు తగిన
14 అధ్యాయము 7, 9 వచ్చేది 7, 8, 9 వచ్చేది అనుకుంటున్నా. యోహాను సువార్త, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూస్తున్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నే ఎంతకాలం మీ వద్ద ఉండినను ఎరగవా? రైట్. ఇది మనం దేవుని యొక్క లేఖను యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్న మాట పేర. ఫిలిప్ అడుగుతున్నాడు, యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి ఫిలిప్ అడుగుతున్నాడు, మాకు తండ్రిని కనబరచు, షో ద ఫాదర్. నేను ఎంతకాలం నీతో ఉంటే నువ్వు ఇంకా నన్ను గమనించలేదా? నన్ను చూసిన వారు ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టు. హౌ గ్రేట్! ఎంత గొప్ప ప్లేయర్. ఈ విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించాడు. మార్కు సువార్త 10:45లో ఒక మాట మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10:45 త్వరగా ముగించబోతున్నాను. 10:45 త్వరగా తీయండి. ఇంకా 10:46. రైట్. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు గమనించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. ఈజ్ నాట్ డూయింగ్ మినిస్టరింగ్ ఫ్రమ్ us. మన దగ్గర నుంచి పరిచారం చేయించుకుంటూ రాలేదు. ఆ మాట గురించి యేసుక్రీస్తు సమయంలో మరి శిష్యులందరూ భోజనానికి కూర్చున్నారు. ప్రభురాత్రి భోజనంలో యేసుక్రీస్తు వారు ఒక తువాల నడుము కట్టుకొని ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. అయ్యా, నువ్వెందుకు మా పాదాలు కడుగుతున్నావంటే, నేను మరి పరిచారం చేయించుకోవడానికి రాలేదు. దేని కొరకు వచ్చాను? పరిచారం చేయడానికి వచ్చాను. ఈ రోజున మనం కొన్నిసార్లు ఈ విషయం అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారే ఈ లోకంలోకి వచ్చి శిష్యుల పాదాలు కడిగాడు. మనము ప్రార్థన ముందు 1 గంట ముందు వచ్చి కొంచెం శుభ్రం చేస్తే ఏమవుతుంది? చర్చి ఎవరికైనా సమస్య ఉందా? ఏమన్నా ఇక్కడ గ్లాసు తిని అక్కడ పెట్టేస్తాము, ఆ గ్లాస్ తీరు. ఇంకా అవసరమైతే ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తాం చెప్పండి? తన్నుకుంటూ వెళ్ళిపోతాం. అయిపోయిన తర్వాత కొంచెం పరిచయం చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఎవరో ఒకళ్ళు భోజనం వండారు, వచ్చి వాళ్ళకు 10 నిమిషాలు సహాయం చేస్తే మంచిదే కదా. వాళ్ళు వండుతున్నారా, వట్టి వండుతున్నారా అని చూసుకుంటూ వస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు మీకేంది మేము సహాయం చేసేది అనుకుంటారు కదా. ఇది ఏం చేయాలి? ఇప్పుడు పరిచయం చేయాలా వద్దా? గమనించండి. యేసుక్రీస్తు అంటే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. అది ఎప్పుడైతే మనం పరిచర్య చేస్తామో పిల్లరా, దేవుని మందిరం ఇప్పుడు అక్కడ కొన్ని పక్కన స్థలంలో కొన్ని చెట్లు మలిచినాయి. ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? తీసేయాలి. చూస్తా బాగా పెరిగినాయా? కదా, పెరిగినాయి. ఒక 10 చెట్లు, నువ్వు 10 చేయి, నువ్వు 10, నువ్వు 10. ఇక్కడ ఒక 50 మంది ఉన్నాం. 50 మంది 50 10 5,000 చెట్లు అయిపోతాయి. ఎంత ఈజీ అది. పాస్టర్ గారే చూడాలి, ఏం చేయాలి? కత్తితో వాటిని ఏం పరిశాడం అక్కడ చెప్పండి. ఇప్పుడు మనం పరిచర్య చేయడానికి వచ్చామా, చేయించుకోవడానికి వచ్చామా? యేసుక్రీస్తు వారి పరిచర్య చేయడానికి వచ్చాడా, చేయించుకోవడానికి వచ్చాడా? చేయడానికి వచ్చాడు. ఆయన పరిచయం చేశాడు. ఇప్పుడు మనం చెయ్యాలా వద్దా? చెయ్యాలి. చేస్తున్నావా? ఎట్లా ఆశీర్వాదం వస్తుంది కదా. ఒక మంచిగా శుభ్రంగా ఓడవాలి, శుభ్రం చేయాలి. లేదా ఇంకేదన్నా సరే ఏదైనా కడిగేది ఉంటే శుభ్రం చేయాలి, సహకరించుకోవాలి. హల్లెలూయా. సుప్లరా, దేవుడు మనతో అంత గలితీయులకు రాసిన పత్రిక 3:13 గలిషియన్స్ 3:30 గలితీయులకు రాసిన పత్రిక 3:13 తీసారా?
కనీసం వాక్యం తీయగలిగిన కూడా వాక్యం తీస్తే కూడా పరిచయం చేసినట్టే. అయ్యా వీళ్ళు ఇక్కడ కొంతమంది పిల్లలు అసలు వాక్యం తీరు చదవరు, ఏం పరిచయం ఉంటుంది నాకు అర్థం కావట్లా. 3:13 చదవమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం. ఇప్పుడు మనము గమనించండి పిల్లరా, మనకి ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదం అంటే వచ్చిపోతే ఆశీర్వాదం వస్తుందా? పాట పాడవు, నాకు పాట రాదు, చదువు రాదు, వాక్యం చదవు, బైబిల్ తీయటం రాదు, పని చేయవు, పని చేయలేము, ఏం చేస్తాం మనం? ఆశీర్వాదం ఓరిన వస్తుందా? వచ్చేమో కూర్చున్నాము, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఫాస్ట్ గారు ఎక్కువ మాట్లాడుతున్నాడు, నేను లేట్గా 11 గంటలకు వస్తాను నేను. అవును కదా, ఎక్కువ మాట్లాడద్దు. అవునా, 11 గంటలకు వస్తాలే. మళ్ళీ నాకు ఫోన్ రాపోయినా కానీ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్తా. అవునా, నేను బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడతా. ఎంతో పరిచయాలు, ఏం పరిచయాలు ఇక్కడ. అవునా, మళ్ళీ ఆయన పిలిస్తే మా తమ్ముడికి బిస్కెట్ ప్యాకెట్ కావాలి, మా అక్క ఏడుస్తుంది, మా చెల్లి నవ్వుతుంది, ఇవన్నీ సాకులు కదా. అరే చదువునా, చదవమ్మా. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను. ఇక్కడ గమనించండి, వాస్తవానికి మనము శాపములో పాపములో పుట్టాం. దాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆ పాపం పోయింది. ఇప్పుడు మనకి నిత్య జీవం వచ్చింది. నిత్య జీవంతో పాటుగా భూలోకంలో మనకి ఆశీర్వాదం కావాలి. అబ్రహాముని అన్నాడు, నేను నిన్ను నిత్యంగా ఆశీర్వదిస్తున్నా చెప్పాను. ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం మనకు రావద్దా? కదండి, అబ్రహాము దేవుడిని చెప్పుకుంటున్నాం, కానీ అబ్రహాం ఆశీర్వాదం మనకు రావద్దా? మనకు రావాలి. అబ్రహాము ఒకప్పుడు గుడారంలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? పునాదులు గల పట్టణం కొరకు వేచి చూశాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము వీడెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. హల్లెలూయా కదండి. అబ్రహాము ఒకప్పుడు ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? చక్కని బంగ్లాలో రాజభోగముగా ఉన్నాడు. ఎవరిది ఆశీర్వాదం అది? ఇప్పుడు ఆ ఆశీర్వాదం అబ్రహాము చెప్పిన నీ స్వజనాన్ని, నీ సొంత అని విడిచిపెట్టాలి అని దేవుని కొరకు నువ్వు విశ్వాసంతో పనిచేయాలి. అంటే అబ్రహాంకి ఎట్లా ఆశీర్వాదం వచ్చింది? అబ్రహాంకి 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చాడు. 110 సంవత్సరాల వయసులో నీ కుమారుని నాకు బలిగా ఏమని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము బలి ఇచ్చాడా ఇలేదా? క్రియ జరిగిందా లేదా? చెప్పండి, క్రియ జరిగిందా? జరిగింది. విశ్వాసం ఉంచాడు. విశ్వాసంతో పాటు ఏం చేశాడు? చెప్పండి, విశ్వాసంతో పాటు ఏం చేశాడు? చెప్పండి అమ్మా. క్రియ చేశాడు. ఏం చేశాడు అంటే ఇప్పుడు మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని సన్నిధికి మీరు బైబిల్ చేత పట్టుకొని వచ్చినారంటే మీకు విశ్వాసం ఉంది. దాంతోపాటు ఏముండాలి? క్రియ ఉండాలి. క్రియ అంటే బలి అర్పించాలి, దేవునికి మనము అర్పణ ఇవ్వాలి. ఆమె చెప్పండి హల్లెలూయా కదా. ఇచ్చే విషయంలో సనుకొనక గొనుకొనక ఇవ్వాలి. ఇప్పుడు కుమారుని అడిగాడు బలిగా, ఇచ్చాడా? తన భార్యకి కూడా చెప్పలా, అయ్యో పాస్టర్ గారు ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు నేను కానుక ఇవ్వాలంటే మా భార్యకి చెప్పొస్తాను, నా భర్తకి చెప్పొస్తాను అని అన్నదా? ఏం చెప్పాడు? భార్యకి శారాకి చెప్పాడా? చెప్పరా. తీసుకొని వెళ్ళి కుమారుని బలి ఇచ్చేశాడు. కానీ బలి అంగీకరించాడా దేవుడు? దాని స్థానంలో గొర్రెపన్న దేవుడే చూసుకుంటాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇలా గమనించండి, ఆయన మన పక్షముగా విమోచన విడుదల చేశాడు. 1 పేతురు 1:18. 1 పేతురు 1:18. 1 పేతురు 1:18 19 చదవమ్మా. రైట్, అందరూ తీసుకుని 1 పేతురు 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ
అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కళంకమును అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగరు కదా. గమనించండి, we were redeemed by the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. We were redeemed out of the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తంతో. మన పితృ పారంపర్య ఆచారాలను బట్టి కాదు. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుడి కాదు. దేవుని యందు విశ్వాసం ద్వారా నీవు విమోచించబడ్డావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరిగా కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. కొలెషియన్స్ చాప్టర్ 1 చూడండి, 13-14. ఆయన మనలను అంధకార సంబంధమైన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా. గమనించండి, ఇక్కడ వాక్యాన్ని నేను మిగించడానికి సిద్ధంగా ఉన్నాను. పేర దేవుని మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన మనలను అంధకార సంబంధమైన చీకటిలో నుండి, మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, శాపములో ఉన్నాం. నౌ వీఆర్ రిడీమేడ్ ఫ్రమ్ ద డార్క్నెస్. చీకట్ల నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. తాను ప్రేమించిన తన కుమారుని రాజ్యమునకు వారసులుగా చేశాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. నౌ వీఆర్ ఇన్హెరిటెన్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. దేవుని యేసుక్రీస్తు వారి రాజ్యానికి దేవుడు మనల్ని దాసులుగా చేశాడు, నిత్య వారసులుగా చేశాడు. కనుక ప్రేరా, మనం దేని కొరకు నివాసము, దేవుని కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసని దేవుని కొరకు మనం తీర్మానం కలిగి ఉండాలని నేను ప్రభు పట్ల నేను కోరుచుంటున్నాను. కేవలము ఊరికినే మనం దేవుని సన్నిధికి రాలేదు. దేవుని సన్నిధికి వచ్చామంటే ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి మనం సరి చేయబడాలి. మనం ఏదో క్రియలు లేకుండా ఏదో వచ్చాము వెళ్ళిపోయామంటే కాదు, కానీ దేవునికి మాత్రమే మనం లోబడాలనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనందరం కూడా తల ఉంచుకుంటైతే ప్రార్థన చేస్తాం. మనందరం కూడా తల ఉంచుకుంటైతే ప్రార్థన చేస్తాం. అందరూ కూడా తల ఉంచుకోండి, ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్ హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి. ఎస్ లార్డ్ హల్లెలూయా. అమ్మా బల్ల కొరకు కూడా సిద్ధపడదాం. ఎవ్రీబడి ఎస్, బల్ల కొరకు సిద్ధపడదాం. ఎవ్రీబడి ఎస్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. నేను కూడా ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం. మీరు లోకంలో ఎన్ని పనులు చేశారో, ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి పనుల గురించి మేము కొన్ని లేఖన భాగాల్ని రెఫరెన్స్లుగా చూడగలిగినాం. అయ్యా, మీరు చేసిన పని అయ్యే సృష్టిలో ఎంతో గొప్పది. కనుక మీ సృష్టికి మేము నిలబడే భాగ్యం దాచాము. సకల ఘనత మహిమ ప్రమార్పిస్తూ ఈ పునరుద్ధాన శుభదినాన్ని అయ్యా ఈ నెల మొదటి వారంలో మాకు ఇచ్చిన సాహసాన్ని దీవించండి. అయ్యా కుడిచిన బిడ్డలందరూ దర్శించండి. అయ్యా లైవ్లో నాతో విసిన బిడ్డలు, అయ్యా వాచ్ చేసిన బిడ్డలందరూ దర్శించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా మరి తల ఉంచుకుందాం. అదే విధంగా